సమస్యలపై పోరాడదాం. నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన నిలబడి 2 ఏళ్ల నుంచి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడదామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తిలో బాలాజీ ఫంక్షన్ హాల్లో వెల్దుర్తి మండల బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్ధాలు, అసత్యాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అధికారం ఉన్నదన్న అహంకారంతో కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల అభ్యర్థిదారులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొని విజయం సాధించారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా కూడా ఇప్పుడు కూడా భయప్రాంతాలు చేస్తూ సర్పంచ్లు రమ్మని చెప్పేసి బెదిరిస్తా ఉన్నా. దాంట్లో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇంకా గొప్ప చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో మరి మేము ఎక్కువ స్థానంలో గెలిచినామని చెప్తున్నాం. ఇప్పటికైనా మనం అందరం కూడా గట్టిగా నిలబడుతున్నాం. మనం ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాం. ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 110 స్థానాలు మనం గెలుచుకోవడం నేను తెలియజేస్తాను. 23 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 7 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో మరి ఇతరులు స్వతంత్రులు గెలవడం జరిగింది. అంటే మనకు పూర్తి మెజారిటీ ప్రజలు చేయడం జరిగింది. కాబట్టి ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి అవసరం. ఈరోజు మాట్లాడుతూనే ఎమ్మెల్యే సొంత గ్రామంపై మీరేమంటారంటే మీకు ఎమ్మెల్యే సొంత గ్రామం పైన మీకు నిఘా పెట్టిండొచ్చు. కానీ ఏ గ్రామమైనా ఎమ్మెల్యే గ్రామం కాబట్టి ఆ ఎమ్మెల్యే గ్రామాల కోసం మేము పోరాటం చేసినామే తప్ప కేవలం గోమారం గురించి చూడలేదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు కేవలం మీ సొంత ఊరు చూసుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత ప్రతి గ్రామం నా గ్రామమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలను, మన కార్యకర్తలని, అక్కడ ఉండేటువంటి ప్రజలు మన ప్రజలు అని చెప్పేసి నేను ఆ విధంగా ముందుకెళ్తున్నా. నేను వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో మీరందరూ కూడా మీ యొక్క సంపూర్ణ సహకారం మాకు అందించండి. తప్పకుండా ఏ దారికైనా కూడా మరి మీకోసం ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరంతా కూడా కష్టపడి మరి మన నాయకుల్ని సర్పంచ్లుగా మరి అదేవిధంగా వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్గా గెలిపించినటువంటి మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఎందుకంటే మనకు కొంత సమయం ఎక్కువైంది. అంత బలపరచాలన్న ఆలోచనతో, వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలన్న ఆలోచనతో మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా చేతులు జోడి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఒక మనోధైర్యాన్ని కల్పించే విధంగా మన హరీష్ రావు గారితో మరి మన ఎల్లుండి 24వ తారీఖు 10 గంటలకు సాయి కృష్ణ గార్డెన్స్ లో మరి సన్మాన కార్యక్రమం ఉంది. సర్పంచ్లు, అదేవిధంగా ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు వీళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా, సన్మానం పొందాల్సిందిగా, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మరి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.